పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆలయం స్వయంభుగా వెలసిన పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాన్ని చెలువ పందిర్లతో అలంకరించిన ఆలయ అధికారులు మహాశివరాత్రి మహాపర్వదినాన స్వామి వారిని దర్శనం చేసుకునే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆలయ కార్యనిర్వహణ అధికారి గ్రామస్తులు అలాగే స్వామివారి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి అంగరంగ వైభవంగా రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని స్వామివారి దర్శనం కొచ్చే భక్తుల కోసం ఉచిత అన్న సమారాధన ఏర్పాటు చేయటం జరిగిందని అలాగే చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాలు వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపిన ఆలయ కార్యనిర్వహణ నూనె డబ్బాలో ఎవడన్నా డబ్బట్టి కూడా మన మీద ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरि ओम गणानां गणपतिं नमामहे कविं कवीनापमस्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनस्पन्वन्नोतिविस्तेसादं श्री गुरुभ्यो नमः हरि ओम ఈ నత్తారాం క్షేత్రం నుండి ఇది పెనుమంట్ర మండలం అండి ఇది ఈ నత్తారాం క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి రామేశ్వర స్వామి ఉమాదేవి లక్ష్మణేశ్వర స్వామి త్రిలింగాల దర్శనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవములు
23/2/2025 నుండి 27/2/2025 వరకు దిగ్విజయంగా జరపడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో భాగంగా సలువు పందిర్లు, బారిగేట్లు, క్యూ లైన్లు, అలాగే క్యూ లైన్లు కూడా 4 క్యూ లైన్ల ద్వారా దర్శనం ఇచ్చేలాగా, ఒకటి ఉచిత దర్శనం, అలాగే ప్రత్యేక దర్శనం 20 రూపాయలు, అలాగే 50 రూపాయలు ప్రత్యేక దర్శనం, 100 రూపాయల దర్శనం, అట్లాగే 4 రకాలుగా త్వరితగతిని భక్తులకి దర్శనం ఇచ్చి పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు తెల్లవారుజామునే 3 గంటల నుంచి దర్శనం ఇచ్చి ఏర్పాటు జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 22 మందిని డిప్యూటేషన్ స్టాఫ్, అలాగే చీఫ్ ఎస్టేట్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖ వారు, పంచాయతీరాజ్, R&B, హెల్త్ అండ్ శానిటేషన్, అలాగే అన్ని ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే వివిధ సేవా సంస్థల నుంచి సత్యసాయి సేవా సంస్థ, అలాగే వివిధ సేవా సంస్థల నుంచి సుమారు 200 మంది పైగా వచ్చి వాళ్ళ సేవలను అందిస్తారు. వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాల ద్వారా, అలాగే మంచినీటి సదుపాయం, అలాగే ఉచిత అన్నప్రసాదం, ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళేలాగా ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇచ్చేసి సుమారు 30,000 నుండి 40,000 వరకు భక్తులు వస్తారని అంచనా తగ్గట్టుగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రథోత్సవం కూడా మహాశివరాత్రి రోజున మధ్యాహ్నం నుంచి రథోత్సవం కూడా బ్రహ్మాండమైన ఊరేగింపు ఉత్సవంతో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి తెల్లవారుజామునే క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని క్యూలో దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించి తరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం.